హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఈరోజు చేపల పులుసుని ఎలాంటి మసాలాలు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు ఎవరైనా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చేపల పులుసు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులుసు కోసం చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలండి. వేసుకొని గోరువెచ్చని నీటిలో వేసి చింతపండు రసం తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని పచ్చిమిర్చి ఒక 4-5 ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఒక పెద్ద టమాటా ఒకటైతే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టమాటాలు అనేవి మెత్తగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటాలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మగ్గించుకోవాలి. ఈ విధంగా కాస్త మెదుపుకుంటూ కుక్ చేసుకుంటే టమాటాలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఇవి 1 కేజీ చేప ముక్కలండి. వీటన్నిటిని కూడా వేసుకొని నెమ్మదిగా గరిటెతో తిప్పుకోవాలండి, లేదంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఈ విధంగా తిప్పుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ముందుగా మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలండి. దీని మెజర్మెంట్ ఎలా అంటే చేప ముక్కలు అనేవి మునిగేంత వరకు వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలండి. ఈ విధంగా అడుగు నుంచి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుకోవాలండి. ఇంకా గరిటె పెట్టి తిప్పకూడదు, చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి. ఈ విధంగా కదుపుకొని మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే పులుసు అనేది కాస్త దగ్గరగా అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చూడండి, పులుసు అనేది కాస్త దగ్గరగా అయ్యిందండి. ఇంతే అండి, చేప కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంకా మీరు ఉడికిస్తే చేప ముక్కలు అనేవి మెత్తగా అయిపోయి విడిపోతాయండి. ఇంతే అండి. ఈ పులుసుని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఫస్ట్ టైం ఎవరైనా చేప పులుసు పెట్టాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.